సందేశ్ ఖలీ ఘటన పశ్చిమ బెంగాల్ రాజకీయాలను మార్చనుందా? రాజకీయాలను మార్చేంతలా అక్కడ ఏం జరిగినట్లు? ప్రధాని మోదీ వెళ్లాల్సిన అవసరం ఏముంది? దేశ ప్రధాని వెళ్లడంలో ఆంతర్యం ఏంటి? అంత పెద్ద నేరం జరిగిందా? మన తెలుగు మీడియా పెద్దగా ఫోకస్ చేయడం లేదు కానీ ఉత్తరాది ప్రాంతం కొద్ది రోజులుగా ఆ సంఘటన నేపథ్యంలో అట్టుడికిపోతోంది. ఈ సంఘటన వల్ల అటు తృణమూల్ కాంగ్రెస్ ఇటు బీజేపీ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. మరోవైపు మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. సుప్రీంకోర్టులోనూ ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదైంది. అంతటి సంఘటనకు ప్రధాన కారణం సందేశ్ ఖలీ. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 24 ఉత్తర పరగనాల జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం. ఈ ప్రాంతం అత్యంత ప్రశాంతంగా ఉంటుంది. అయితే తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన కీలక నేత షేక్ షాజహాన్ అనుచరులు తమ భూములను కబ్జా చేశారని, దీన్ని ప్రశ్నిస్తే తమను ఇబ్బందులు పెట్టారని, కొందరిపై లైంగిక దాడులకు పాల్పడ్డారని ఇక్కడి మహిళలు సంచలన ఆరోపణలు చేశారు. వారం క్రితం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ మహిళలు మీడియా ముందుకు రావడం, వారికి బీజేపీ మద్దతు పలకడంతో ఒక్కసారిగా వివాదం రాచుకుంది. దీనిపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఆ గ్రామానికి 2 సభ్యులతో కూడిన కమిటీని పంపించింది. ఆ సభ్యులను తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. జాతీయ మహిళా కమిషన్ రాష్ట్రంలోకి ప్రవేశించడంతో ఇదంతా ఎన్నికల ముందు ఆడుతున్న నాటకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు. మమతా బెనర్జీ ఆ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ బాధిత మహిళలతో కేసులు పెట్టించింది. ఫలితంగా అక్కడి పోలీసులు 18 మంది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. ఈ పరిణామంతో అక్కడి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ఘాటుగా స్పందించింది. రాష్ట్రంలోకి పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ రావడం ఏమిటని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ పర్యటనపై స్టే విధించింది. మరోవైపు ఈ ఘటన జరిగిన సందేశ్ ఖలీ గ్రామంలో పోలీసులు కర్ఫ్యూ విధిస్తున్నారు. అయితే ఇటీవల బాధితుల్ని కలవడానికి బీజేపీ నాయకులు వెళ్లారు. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు పరస్పరం ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో బీజేపీ ఎంపీ సుకాంత ముంజుదార్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పార్లమెంట్ సచివాలయానికి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా పార్లమెంట్ సెక్రటేరియట్ ప్రివిలైజేషన్ కమిటీ పశ్చిమ బెంగాల్ ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. దీంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు 4 వారాల్లో దీనిపై సమాధానం చెప్పాలంటే పార్లమెంట్ సెక్రటరీ, హోంశాఖ సుకాంత మంజుదార్ కు నోటీసులు జారీ చేసింది. అయితే సందేశ్ ఖలీ ఘటనలో బాధిత మహిళలను ప్రధాని నరేంద్ర మోదీ కలుసుకుంటారని ప్రచారం జరుగుతోంది. మార్చి 6న బరాసత్ ప్రాంతంలో బీజేపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగే ప్రదర్శనలో నరేంద్ర మోదీ పాల్గొంటారని తెలుస్తోంది. అక్కడే వారితో ప్రధాని మోదీ భేటీ అవుతారని సమాచారం.